ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజొక డెవలప్మెంట్ రోజొక వార్త వస్తున్నది. లీకు వీరులు లీకు చేస్తుందని చెప్పి కేటీఆర్ అన్న ఒక అంశం. రెండోది ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సీరియస్గా వస్తున్నదో పార్టీని వదిలి వెళ్ళిపోతున్న వారి విషయంలో దానికి సంబంధించిన వార్తలు కూడా అంతే పెద్దగా వస్తున్నాయి. ఇందులో కడియం దానం పదవులు పోవడం ఖాయం. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ చెప్పిన మాట. ఈ ఇద్దరిపైన ఎందుకంత కోపం ఉన్నది? కడియం దానం ఇద్దరి విషయంలో అంటే ఇక్కడ రెండు విషయాలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్నవారు పార్టీని వదిలి వెళ్ళిపోవడము. ఈ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంతో ఏ సంబంధం లేనివారు, అసలైన ఉద్యమకారులు. వాళ్ళకు అవకాశాలు రాకుండా రాజకీయ పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణము ఈ రెండు పదబంధాలను ఆధారంగా చేసుకొని కేసీఆర్ ఆనాడు తెలుగుదేశంలోనూ కాంగ్రెస్లో ఉన్న నాయకులను బీఆర్ఎస్లో ఆనాడున్న టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఇది ఫక్తు రాజకీయ పార్టీ, సన్యాసుల మఠం కాదు, తెలంగాణ ఇక అయిపోయింది, ఇదంతా కూడా రాజకీయం అని అన్నారు. ఆ రాజకీయం అన్న తర్వాత విపరీతంగా చేరికలు సంభవించినాయి. అందులో కారు ఓవర్ఫ్లో అయిపోయింది. అయినా అందులో సర్దుకొని ఒక సీట్లో ముగ్గురు నలుగురు కూర్చున్నట్టున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు బయటికి రావడం, మాజీ ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు వెళ్ళిపోయినట్టు కనుక దాని ప్రభావం అంతగా ఉండదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోవడం వలన పార్టీకి అది ఇబ్బంది కలిగించే విషయం, ప్రధానంగా నాయకత్వానికి. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు మొన్నటి ఎన్నికల్లో మొత్తం సుడిగాలి పర్యటన చేసి ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి గెలిపించుకున్నారు. అయినప్పటికీ 39 అక్కడ ఆగిపోయింది. రేవంత్ రెడ్డి విసురుతున్న సవాళ్లకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఉండదని చెప్తూ ఆ మంత్రులు చెప్తున్న మాటలకు సమాధానంగా ఈ ఇద్దరు వెళ్ళిపోవడం అది డైజెస్ట్ కాలేదు. పార్టీ కార్యకర్తలను, నాయకులను ఓటమి యొక్క నైరాశ్యంలోకి నెట్టేసిందంటే ఈ వలసలు వాటిపైన మరింత ప్రభావాన్ని చూపించినాయి. అందుకే ఈ అవకాశాలు ఇచ్చి వారిని మంత్రులను చేసి లేకపోతే కనుక వారికి గెలిపించుకొని అవకాశాలు ఇచ్చి వాళ్ళు కాపాడుకుంటే కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్ళిపోతారా? ఈ వెళ్ళిపోయిన వారిని పని చేయవలసిందే. అందుకే వీరిపైన న్యాయపరంగా పోరాటం చేస్తాం. అంటే మీరు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయండి, రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలబండి. కేటీఆర్ అదే అన్నారు. ఉప ఎన్నిక త్వరలో 2 నియోజకవర్గాలకు రాబోతున్నాయని. అందులో ఒకటి దానం నాగేందర్, రెండోది కడియం శ్రీహరి. ఆ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలవబోతున్నది అనేది కూడా చెప్పడం. అంటే ఇక్కడ నైరాశ్యంలో ఉన్న కార్యకర్తలను నాయకత్వం ఏం చేయలేకపోతుందనే ఒక భావన నుంచి బయటపడేయడానికి న్యాయపరంగా పోరాటం చేయాలి. వారిద్దరి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించాలి. లేదు న్యాయపరంగా లేకుండానే వారిద్దరే రాజీనామా చేసేలా ఒత్తిడి పెంచగలిగితే కనుక అక్కడ జరగబోయే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలి. ఒకవేళ 2 నియోజకవర్గాల్లో ఒకదాంట్లో బీఆర్ఎస్ గెలిచినా సరే బీఆర్ఎస్ ఆత్మస్థైర్యం విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. తమకు నైతిక మద్దతు బలం దొరికే అవకాశం ఉంటుంది. ఈ రెండిట్లల్లా కనుక గెలిచిందంటే కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదు. మన అసెంబ్లీ ఎన్నికలు ఏదో జరిగిపోయింది అట్లా, కానీ ఇప్పటికీ ప్రజల పట్ల కేసీఆర్ ప్రజల్లో కేసీఆరే ఉన్నారు. కేసీఆర్ పట్ల ప్రజలకు గట్టి నమ్మకం ఉన్నది, ఇంకా ఆరాధిస్తున్నారు అని చెప్పేందుకు బలమైన ఆధారం దొరుకుతుంది. లేదు 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచిందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయితే అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి సాధారణంగానే 5 ఏళ్ళు ఇంకా ఉన్నది. వేరే పార్టీ గెలిస్తే కనుక అక్కడి నుంచి నిధులు రావు, మళ్ళీ ఎట్లాగో ఇబ్బంది అవుతుంది అని చెప్పి కాంగ్రెస్ గెలిచింది. అయినా సరే తమ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి న్యాయపరంగా పోరాటం చేసినాం కదా, నాయకత్వం వాళ్ళ గాలికి వదిలేయలేదు కదా అని ఒక భావన కూడా కార్యకర్తల్లో కలుగుతుంది. ఇట్లా ఈ 2-3 అంశాలు కూడా అనుకూలించే సానుకూలించే విషయాలుగా బీఆర్ఎస్ కనబడతాయి. కాబట్టి దీంతో పాటుగా పార్టీని వదిలి వెళ్ళిపోయిన వారికి అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, 40 ఫిరాయింపుల చట్టము ఉన్నది. ఇవన్నీ చట్టానికి సంబంధించినవి. ఇవి నైతిక విషయాలకు సంబంధించిన వాటిల్లో ప్రజలకు ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత అవకాశాలు తీసుకొని వారు బయటికి వెళ్ళిపోవడము, కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ నాయకత్వాన్ని గాలికి వదిలేయడము ఇత్యాది అంశాలు, ఇట్లాంటి వారి పట్ల వారి మొరాలిటీ దెబ్బతినే విధంగా ప్రజల్లో ప్రచారం చేయడము, ఈ అంశాలు బీఆర్ చాలా బలంగా ఆలోచన చేస్తున్నది. దానికి సంబంధించిన కార్యాచరణ కూడా తీసుకుంటున్నది. దానం నాగేందర్, కడియం శ్రీహరి వారు పార్టీ వదిలిపోయిన మరుక్షణం నుంచే వారిద్దరిని టార్గెట్గా చేసుకొని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారు.
అందుకే ఆయనకు లోక్సభ వరంగల్ లోక్సభ టికెట్ కడియం శ్రీ గారి కుమార్తెకు ఇవ్వడము, ఆ సిట్టింగ్ స్థానం నుంచి కూడా ఆమె బయటికి రావడం, అది మరింత వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. టికెట్ ఇచ్చిన తర్వాత పోవడం ఏమిటి? టికెట్ కోసం పోటీ పడతారు, ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటారు. అట్లాంటిది ఆమెకు రాజకీయంతో బీఆర్ఎస్తో సంబంధం లేకున్నా సరే కడియం శ్రీ గారి మధ్యలో టీఆర్ఎస్లోకి వచ్చిండు ఆయన. అయినప్పటికీ కేసీఆర్ వారికి టికెట్ ఇవ్వడము అనంటే ఆ అవకాశాన్ని వదులుకొని, పైగా బీఆర్ఎస్ ఓడిపోయే పార్టీ నుంచి మా అమ్మాయిని పోటీ చేయించడం ఎందుకని కడియం శ్రీ గారు అనడము, ఆ మాట అనడం వల్ల కూడా మరింత బీఆర్ఎస్ శ్రేణులపైన నెగిటివ్ ప్రభావాన్ని చూపించింది. ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల పట్ల వెంటనే కేకే తర్వాత వారి కుమార్తె వదిలిపిల్లడం, దానం నాగేందర్, కడియం శ్రీ గారి, ఇవి బీఆర్ఎస్ వీళ్ళంతా అధినాయకత్వానికి దగ్గరలో ఉన్నవారు. దానం నాగేందర్ ఎంత దగ్గరో తెలియదు కానీ కడియం శ్రీ గారి, మేయర్ విజయలక్ష్మి, తర్వాత కె కేశవరావు వీరు ఆ కోటరికి దగ్గరగా ఉండేవారు. పై స్థాయి వారికి అతి సన్నిహితంగా ఉంటారని బయట ఒక బలమైన అభిప్రాయం ఉన్నది. అలాంటి వారు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా లీగల్ వీలైతే లీగల్గా, మొరాలిటీగా ఎట్లయితే అట్లా వారిపైన ఒక ఒత్తిడి పెంచే ప్రయత్నం బీఆర్ఎస్ సహజంగానే చేస్తుంది. కేటీఆర్ కూడా ఈ ఇతరేతర విషయాలు ఎన్ని ఉన్నా సరే కానీ కడియం దానం విషయంలో వారి ఎమ్మెల్యే పదవులు రాజీనామా చేసేంత వరకు వారిని వదిలిపెట్టేది లేదు అని వారు అన్నారు. ఇక్కడ దానం కడియం పదవులు పోవడం ఖాయం అని కేటీఆర్ పదే అనడం వెనుక మా నాయకత్వం పట్టుదలతో ఉన్నది. పార్టీ వదిలి వెళ్ళిపోయిన వారి పట్ల, పదవులను అనుభవించి పార్టీ వెళ్ళిపోయిన వారి పట్ల సీరియస్గా ఉండబోతున్న మెసేజ్ను పంపే ప్రయత్నం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్నట్లు చాలా క్లియర్గా అర్థమవుతున్నది.